ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పీఎఫ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే తెలుసుకుందాము. చాలా మంది కూడా కంపెనీలో కొత్తగా జాయిన్ అయితే అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి, వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా పీఎఫ్ అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే మనము కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేవి కంపెనీ వాళ్ళు ఆ పీఎఫ్ పోర్టల్‌లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లేదా మనకి పీఎఫ్ అమౌంట్ ఎవ్రీ మంత్ పడుతుందా లేదా? ఇంకా మనం పీఎఫ్ అకౌంట్‌లో మన యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా అప్‌డేట్ అయినాయా లేదా? అయన్నీ కూడా మనము వన్స్ జాయిన్ అయినప్పుడు మనము వెంటనే చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి పీఎఫ్ అమౌంట్ ఎవ్రీ మంత్ పడుతుంది గదా! మనము కంపెనీలో ఎప్పుడైనా మనము రిజైన్ చేసినా లేదా వేరే కంపెనీకి మారినప్పుడు అమౌంట్ అనేది తీసుకోవాలంటే మనకి ఆ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయితేనే మనకి అమౌంట్ అనేది మనకి విత్‌డ్రా అయితే అవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకి అప్పుడు మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. ఒకటి కాదండి, చానా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకే మీకు చెప్పడం ఏంటంటే, కంపెనీలో జాయిన్ అయినప్పుడే మీరు మీ యొక్క యూఎన్ ఐడీ అయితే మీకైతే వస్తుంది. అప్పుడే మీరు ఆ యూఎన్ ఐడీతో ఆన్‌లైన్‌లో పీఎఫ్ పోర్టల్‌లో మనమైతే అన్ని డీటెయిల్స్ కూడా అప్‌డేట్ అయినాయా లేదా? అప్‌డేట్ అయ్యుంటే కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. అలా చెక్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో అనేది ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి అవసరమైనప్పుడు అమౌంట్ అనేది మనం విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు, పీఎఫ్ అమౌంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి, నాలాగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీకైతే ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. అవి ఏంటేంటి అనేది నేను పూర్తిగా మీకైతే చెప్తాను. సో, లాస్ట్ దాకా అయితే ఈ వీడియో అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కంపెనీలో జాయిన్ అవుతారు గదా! జాయిన్ అయినప్పుడు మీకు ఒక యూఏఎన్ నంబర్ అనేది జనరేట్ అయ్యి మీకైతే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ యూఏఎన్ నంబర్‌ని మీరేం చేయాలంటే ఫస్ట్ టైము మీరు ఆన్‌లైన్ పోర్టల్‌లో అయితే మీరైతే యాక్టివేట్ అయితే చేసుకోవాల్సుంటుంది. దానికి సంబంధించి నేను ప్రీవియస్‌గా వీడియో అయితే గూడా చేశాను దాని గురించి. మీకు కావాలంటే ఆ వీడియో లింక్‌ని కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకొని మీ యొక్క యూఏఎన్ అయితే యాక్టివేట్ చేసుకొని పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ అవి కంప్లీట్ చేసుకున్నాక మనకి తర్వాత స్టెప్‌లో మనము లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ పోర్టల్‌లో. అది మనము ఎలా లాగిన్ అవ్వాలనేది ప్రీవియస్ వీడియోలో అయితే చానా వీడియోలు అన్నిట్లో కూడా చెప్పాను. ఇప్పుడైతే నేను చెప్పట్లేదు. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోలో అయితే చూసి మీరైతే లాగిన్ అయిపోండి. లాగిన్ అవ్వంగానే మనకి ఈ విధంగా అయితే పోర్టల్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. మనకి ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో మనకి మెంబర్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఈ మెంబర్ ప్రొఫైల్‌లో మనకి యూఏఎన్ నంబరు, మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా అప్‌డేట్ అయినాయా? లేవా? అనేది. అప్‌డేట్ కాకుంటే మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అప్‌డేట్ చేసుకోవడమా? లేదా ఇదే పోర్టల్‌లో మీరు మోడిఫై చేసుకోవడం అయితే చేసుకోవాలి. దీని కింద చూసుకుంటే మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ ప్లస్ మీద ఉంది గదా! ఈ ప్లస్ మీద క్లిక్ చేశారంటే మనకిక్కడ మన యొక్క ఆధార్ లింక్ అయిందా? లేదా? మన యూఏఎన్ నంబర్‌కి అది కూడా చూపిస్తుంది. అలానే మన యొక్క పాన్ నంబరు, అలానే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ నంబరు. ఇవన్నీ కూడా మీరైతే అప్‌డేట్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీటిలో ఏది అప్‌డేట్ కాకపోయినా మీరు తర్వాతైతే ఇబ్బందైతే ఫేస్ చేయాల్సొస్తుంది. ఇదైతే కంపల్సరీగా మీరు అప్‌డేట్ అయినాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి. ఏది కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా అయితే చూసుకోండి. అంటే మీ యొక్క ఆధార్ కానీ, పాన్ కార్డ్ గానీ, దీనిలో యొక్క డీటెయిల్స్ ఏదైతే మెంబర్ ప్రొఫైల్‌లో డీటెయిల్స్ ఉన్నాయో అవి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. మీకు ఈవెన్ ఇంటి పేరు అటు ఇటుగా ఉన్నా కానీ మీకైతే ప్రాబ్లమ్ అయితే అవుతుంది. అన్నీ కూడా మీకు ఆధార్‌లో, మీ యొక్క పాన్ కార్డ్‌లో, ఈ యొక్క మెంబర్ ప్రొఫైల్‌లో సేమ్ ఫస్ట్ నేము ఇంటి పేరుంటే ఇంటి పేరు, తర్వాత మన పేరు. అట్లా అటు ఇటు మారకుండా సేమ్‌గా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్ మ్యాచ్ లేకుండా అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవాలి. సెకండ్‌ది మనకి మెయిన్ పార్ట్ వచ్చేసరికి మన యొక్క సర్వీస్ హిస్టరీ. మనము ఏదైతే కంపెనీలో మనం పనిచేస్తున్నామో, సో, ఆ కంపెనీ యొక్క సర్వీస్ హిస్టరీ మన యొక్క ఏదైతే జాయినింగ్ డీటెయిల్స్ అవి ఉంటాయో కంపెనీ యొక్క మెంబర్ ఐడీ ఇదంతా కూడా మనకి చెక్ చేసుకోవాలి. దానికోసంగా ఇక్కడ మనకి ఈ పేజీలో మనకి సెకండ్ ఆప్షన్ వ్యూ అనైతే ఉంటుంది మెనూ బార్‌లో. ఇది మెనూ బారు. దీంట్లో మనకి వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇది వ్యూ ఆప్షను. ఇక్కడ మనము ఈ వ్యూ ఆప్షన్ మీదైతే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకిక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. దీనిలో చూసుకుంటే మనకు ప్రొఫైలు, సర్వీస్ హిస్టరీ, యూఎన్ కార్డ్, పాస్‌బుక్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్నారంటే, ఇక్కడ మనకి మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో, మన యొక్క మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడీ గాని, మన యొక్క నేమ్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఇందాక మనకి ఏదైతే చూపించిందో ఇక్కడ
క్లియర్‌గా మనకి అన్నీ కూడా చూపిస్తాయి. సో, మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ పెన్ సింబల్ అయితే ఉంటుంది. సో, ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ రిక్వెస్ట్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు. సో, ఈ మొబైల్ నంబర్ అనేది మీ యొక్క ఆధార్‌కి ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో, సో, ఆ యొక్క మొబైల్ నంబర్‌ని మీరైతే ఇక్కడైతే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆధార్ బేస్డ్ ఓటీపీ అయితే మనకుంటుంది. సో, మనకి ఆధార్‌తో లింక్ అయితే అయ్యుంటాయి. సో, అన్నీ గూడా. సో, అందుకని ఆధార్‌కి సంబంధించిన మొబైల్ నంబర్‌తోనే మీరు ఈ మెంబర్ ఐడీ గూడా అప్డేట్ చేసుకోండి. సో, ఆ యొక్క మొబైల్ నంబర్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో, ఇవన్నీ అయిపోయాక మీకు మళ్ళా మెనూ బార్‌లోకైతే వెళ్ళండి ఒకసారి. సో, మెనూ బార్‌లోకెళ్తే మనకి వ్యూలోకెళ్తే సర్వీస్ హిస్టరీ అనైతే ఉంటుంది సెకండ్ ఆప్షన్. సో, ఈ సర్వీస్ హిస్టరీ మీదైతే క్లిక్ చేసుకోండి. సో, వన్స్ దీని మీద క్లిక్ చేసుకోగానే మనకి పేజ్ లోడింగ్ అయ్యి, సో, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు మనకు పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో, ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూసుకుంటే సర్వీస్ డీటెయిల్స్‌లో ఇక్కడ ఈ పర్సన్‌కి 3 మెంబర్ ఐడీస్ అయితే ఉన్నాయి. అంటే 3 కంపెనీస్‌లో అయితే వర్క్ చేస్తున్నాడు. సో, ఫస్ట్ కంపెనీ వర్క్ చేశాడు. సో, మానేశాడు. తర్వాత సెకండ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. దాంట్లో కూడా వర్క్ చేశాడు. మళ్ళా మానేశాడు. థర్డ్ కంపెనీలో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాడు. సో, ఈ థర్డ్‌ది ఏదైతే చూపిస్తుందో సో, ఇది మనకి ప్రెజెంట్ కంపెనీ కింద ఉంది. సో, ఇప్పుడు ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ కంపెనీలో జాయినింగ్ డేట్ ఉంది. అలానే డేట్ ఆఫ్ ఎండింగ్. సో, ఎగ్జిట్ డేట్ గూడా ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఎగ్జిట్ డేట్ గూడా ఉంది. ఇక మళ్ళా సెకండ్ కంపెనీలో చూసుకుంటే మనకి సో, ఇక్కడ మనకి ఈ పర్సన్‌కి జాయినింగ్ డేట్ ఉంది కానీ, ఇక్కడ మనకి చూస్తే ఎగ్జిట్ డేట్ అనేది లేదు. సో, ఎగ్జిట్ డేట్ దగ్గర నాట్ అవైలబుల్ అని ఉంది. సో, ఇప్పుడు ఆ కంపెనీ గూడా మానేసాడు. సో, మానేసి థర్డ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాడు. సో, థర్డ్ కంపెనీలో జాయినింగ్ డేట్ అనేది 2023 అక్టోబర్ 1 కైతే ఉంది. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి ఈ సెకండ్ కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళు యాక్చువల్‌గా ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయాలి. కానీ ఈ పర్సన్‌కి అప్డేట్ చేయలేదు. సో, దీనివల్ల ఈ పర్సన్ సెకండ్ కంపెనీలో ఉన్న అమౌంట్‌ని తీసుకోవాలంటే, ఈ సెకండ్ కంపెనీ యొక్క అకౌంట్‌ని థర్డ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో, ఈ పర్సన్ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదు. చేసుకోలేడు కూడా. ఎందుకంటే, ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో, అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ అకౌంట్‌ని ప్రెజెంట్ కంపెనీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఫస్ట్ కంపెనీ ఎగ్జిట్ డేట్ అనేది ఉండడం జరిగింది. సో, దాన్నేం చేశారు ఈ పర్సన్ సెకండ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు దానిలోకి షిఫ్ట్ చేసుకున్నాడు. సో, ప్రాబ్లమ్ లేకుండా అతనికి ఓకే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కంపెనీ మానేసాడు. కానీ కంపెనీ వాళ్ళు అప్‌డేట్ చేయలేదు. సో, చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేడు. సో, ఎప్పుడైతే ఎగ్జిట్ అనే డేట్ అప్‌డేట్ అవుతుందో అప్పుడు ఈ సెకండ్ కంపెనీని కూడా థర్డ్ కంపెనీలోకైతే అకౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ప్రీవియస్‌గా వీడియో అయితే చేశాను. సో, ఆ వీడియో చూసి మీరు మీ యొక్క అకౌంట్‌నయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 2, 3 అకౌంట్‌లు ఉన్నట్లయితే. మీకు లేదు మీరు ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారంటే ఇంకా ఫైన్. సో, మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఉందా లేదా ఈ చూసి చెక్ చేసుకోవచ్చు. మీరు మానేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో, మనకి ఒకవేళ ఇప్పుడు ఈ పర్సన్‌కి కంపెనీ వాళ్ళు సెకండ్ కంపెనీ వాళ్ళు ఎగ్జిట్ డేట్ అనేది చేయలేదు. సో, చేయనప్పుడు ఆ కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాడు. సో, అడిగాడు. అయినా కానీ వాళ్ళు చేయట్లేదు. సో, అలాంటప్పుడు మనకి ఆప్షన్ ఉంటుంది. సో, మనమే ఎగ్జిట్ డేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఎగ్జిట్ డేట్ కూడా మనకి ఏదైతే కంట్రిబ్యూషన్ మనకి ఆగిపోయింటదో, సో, ఆ మంత్‌లో డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. దాని గురించి కూడా నేను ప్రీవియస్‌గా వీడియో అయితే చేశాను. సో, మీరు ఒకవేళ మీకు దాని గురించి కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి మార్క్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో, మెనూ ఆప్షన్స్‌లో మేనేజ్‌లోకెళ్తే మార్క్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఉంటుంది. సో, ఆప్షన్ ద్వారా మనము ఎగ్జిట్ అనేది చేసుకోవచ్చు. సో, మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియో లింక్‌ని కూడా నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో, అక్కడ నుండి మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో, అదండి. ఇంకో థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి థర్డ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్. మీరు 2, 3 కంపెనీలో జాబ్ చేసి మానేసుంటే సో, ఖచ్చితంగా మీరైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోండి. చేసుకోకుండా మీరు అట్లే కంటిన్యూ అయ్యారంటే, మళ్ళా మీరు అమౌంట్ తీసుకునేటప్పుడు మనకి ఆ పాత కంపెనీలో ఏదైతే అమౌంట్ ఉంటుందో, సో, అదంతా కూడా మనకైతే రాదు. సో, అదైతే చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నా ఎగ్జిట్ డేట్ అనేది కంపల్సరీ అయితే ఇక్కడ అప్‌డేట్ అయ్యుంటే మాత్రమే థర్డ్ కంపెనీలోకి షిఫ్ట్ అవుతుంది. సో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ప్రూఫ్‌తో సహా. అది ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ ఎగ్జిట్ డేట్ అయితే అవ్వలేదు కదా! సెకండ్ కంపెనీకి. సో, ఇప్పుడు నేను మీకు ట్రాన్స్‌ఫర్ చేసి చూపిస్తాను. సో, మీరైతే చూస్తారిప్పుడు. సో, ఇక్కడ మనకి ఆన్‌లైన్ సర్వీస్‌లో
ట్రాన్స్‌ఫర్ అకౌంట్ ఉంది గదా! సో, ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ దానిలో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ప్రెజెంట్ ఎంప్లాయర్, ప్రీవియస్ ఎంప్లాయర్ రెండైతే ఉంటాయి. సో, నేను ప్రెజెంట్ ఎంప్లాయీకి రిక్వెస్ట్ పెడుతున్నాను. రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ యూఎన్ నంబర్ అయితే అడుగుతుంది. సో, ఈ పర్సన్‌ది యూఎన్ నంబర్ అయితే ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ మనకి పక్కన గెట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏదైతే ప్రీవియస్ కంపెనీ ఉంటుందో సో, అదైతే మనకిక్కడ చూపించాలి. బట్ ఈ పర్సన్‌కి ఏమవుతుందంటే ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ రిక్వెస్ట్ ఆల్రెడీ సబ్మిటెడ్ ప్రీవియస్ అకౌంట్ అనైతే వస్తుంది. సో, ఇలా ఎందుకు వస్తుంది అంటే ప్రీవియస్‌గా ఫస్ట్ కంపెనీ ఏదైతే చేశాడో ఈ పర్సను, ఆ కంపెనీ యొక్క అకౌంట్‌ని సెకండ్ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. సో, ఇప్పుడు మనకు కావాల్సిందేంది సెకండ్ కంపెనీ అకౌంట్‌ని థర్డ్ కంపెనీలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. బట్ ఈ పర్సన్‌కి ఈడ ఈ విధంగా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పి క్లెయిమ్ రిక్వెస్ట్ ప్రీవియస్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్. ఇలా ఎందుకు వస్తుందంటే రీజన్ వచ్చి అదే సెకండ్ కంపెనీలో ఎగ్జిట్ డేట్ లేకపోవడం వల్ల దానికి ఫస్ట్ కంపెనీదే ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అని చెప్పి చూపిస్తుంది. ఆ ఎగ్జిట్ డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్డేట్ అవుతుందో సో, అప్పుడు ఆ సెకండ్ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ ఐడీ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో 2, 3 జాబ్స్ చేసే వాళ్ళకి ఇదైతే తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మీరైతే తెలిసి పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్‌లో మీరు అమౌంట్ కావాలన్నప్పుడు, అప్పుడు మనకు అర్జెంట్ అయినప్పుడు ఇవన్నీ గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అప్పుడు మనకి ఈజీగా 2-3 మంత్స్ అయితే పడుతుంది ఇయన్నీ క్లియర్ చేసుకునేదానికి. సో, ఇవన్నీ గూడా నేను ఫేస్ చేశాను కాబట్టి మీకైతే చెప్పగలుగుతున్నాను. సో, అది ఫ్రెండ్స్. ఇంకా మీరు దీనిలో చెక్ చేసుకోవాల్సింది మనం క్లెయిమ్ చేసుకోవాలంటే తెలిసిందే. క్లెయిమ్ సంబంధించి ఫార్మ్ 31, 19, 10సి ఇలా. మనం ఫుల్‌గా ఎగ్జిట్ అవ్వాలంటే మనకి కంపెనీలో ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క ఫుల్ అమౌంట్ అనేది పెన్షన్ అమౌంట్‌తో సహా మనకైతే వస్తుంది. సో, ఇప్పుడు మీకు పాస్‌బుక్‌లో గూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ప్రతీది గూడా ఎవ్రి మంత్ మనకి వస్తుందా లేదా అనేది. సో, మనకి పాస్‌బుక్‌లో మెయిన్‌గా ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు అలానే పెన్షను. ఈ 3 గూడా ఉంటాయి. సో, మనకి ఎప్పుడైతే మనము అడ్వాన్స్‌లో తీసుకుంటామో మనకి ఎంప్లాయీ షేర్ అంటే మన యొక్క షేర్ అనేది అమౌంట్ అనేది మనకొస్తుంది. సో, ఎంప్లాయర్ షేర్ అనేది మనం ఎప్పుడైతే కంపెనీ మానేస్తామో సో, అప్పుడు మనకి ఎంప్లాయర్ షేర్ అనేది మనకొస్తుంది. సో, ఫుల్‌గా మనకింకా మనము జాబ్‌లో జాయిన్ అవ్వము అని అనుకున్నప్పుడు మనము పీఎఫ్ ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉందో, సో, అది గూడా మనమైతే తీసేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైతే తెలియని వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారో, సో, వారంతా ఇదైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదైతే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఇలా చెక్ చేసుకోవడం వల్ల. సో, ఫర్దర్‌గా మీరేమన్నా అమౌంట్ తీసుకోవాలంటే వెంటనే అయితే మీరైతే తీసుకోగలరు. లేదంటే ఇబ్బందయితే ఫేస్ చేయాల్సొస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోలో నేను పాస్‌బుక్‌కి సంబంధించి మనం ఎలా చెక్ చేసుకోవాలి క్లియర్‌గా అమౌంట్ అనేది నేనైతే చెప్తాను. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.